హాయ్ ఫ్రెండ్స్, బీట్రూట్ ఫ్రై చాలా సింపుల్‌గా ఎంతో టేస్ట్ వచ్చే విధంగా, అలాగే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారండి ఈ విధంగా చేసినట్లయితే. అలాగే మనం బీట్రూట్‌ని చిన్న ముక్కలు కట్ చేయకుండా ఇలా బీట్రూట్‌ని మొత్తం తురుముకోవాలండి. ఇలా తురిమితే బాగా ఫ్రై అవుతుంది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం ఎంత వేసుకుంటామో అంత ఆయిలే వేసుకోవాలి. నేనైతే ఈ స్పూన్‌తో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర వేసుకున్నాను. అలాగే జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం వేగించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత బీట్రూట్ తురుము అనేది వేసేసుకొని, చూసారా ముద్ద ముద్దలుగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా! అలా కాకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేసుకున్నట్లయితే బీట్రూట్‌లో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. మనం వాటర్ అసలు యూజ్ చేయనవసరం లేదు. ఒక 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసుకొని, చూసారు కదండీ ఆవిరికి ఏ విధంగా వేగిందో, ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్లయితే బీట్రూట్‌లో వచ్చే వాసన అనేది తగ్గుతుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఫ్రై అనేది మంచి టేస్ట్ కూడా వస్తుంది. చూసారు కదా! ఆయిల్ పైకి తేలేంత వరకు మనం వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత బాగా దగ్గరికి అయిపోతూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు మనం ఒక రబ్బ కరివేపాకు వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్‌నిస్తుంది. ఈ విధంగా బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా! టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసినట్లయితే. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.